దెన్ నెక్స్ట్ ఆసన ప్రాణాయామ. మీరు అడిగినట్లు ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ అన్నారు, మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా. సో రెండు ఒకటే, ఒక బ్రీతింగ్ సంబంధించిందే ప్రాణాయామ. ప్రాణ ప్లస్ ఆయామ. ప్రాణ మీన్స్ లైఫ్, ఓకే. ఆయామ మీన్స్ ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్పాన్షన్, లైఫ్ ఎక్స్పాండ్ చేయడం త్రూ బ్రీతింగ్ టెక్నిక్స్ అనమాట. ప్రాణాయామ ఇస్ నథింగ్ బట్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనమాట. ఈ ప్రాణాయామంలో మళ్ళీ మనకి రేచక, పూరక, కుంభక అని ఉంటది. రేచక అంటే ఎగ్జలేషన్, పూరక అంటే ఇన్హలేషన్, కుంభక అంటే హోల్డింగ్ అనమాట. ఇన్హేల్ చేసి హోల్డ్ చేయొచ్చు, ఎగ్జేల్ చేసి హోల్డ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రాపర్ రేషియోస్ తో మీరు తీసుకోవడం వదలడం జరుగుతుంది ప్రాణాయామాలు. అంతేగాని మనము నార్మల్ టేకింగ్ బ్రీతింగ్ కి ఇది ఇన్వాలంటరీగా వెళ్తాంది వస్తుంది. ఇప్పుడు మనం ఏం కంట్రోల్ చేయట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కోపంగా ఉంటావు, ఆటోమేటిక్ గా నీ బ్రెత్ అనేది ఎలా ఉంటుంది, నార్మల్ కూల్ గా వెళ్తూ వస్తుందా? రాదు కదా. సో ఇట్ విల్ బి హెవీ టేకింగ్ బ్రెత్ అనేది ఉంటుంది కదా. సో అలాగా అన్నమాట. ఎంత ప్రాణాన్ని అంటే ఈ బ్రెత్ ని ఎంత తక్కువగా తీసుకుంటామో అంత లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనమాట.